అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. నమస్తే, నేను విజయ్. ఇటీవల హైదరాబాద్ పోలీసులు పైరసీ ముఠా గుట్టురట్టు చేశారు. అది కూడా ఎంత పెద్ద నెట్వర్క్ అంటే ఏకంగా 1050 సినిమాలను పైరసీ చేసి ఇప్పటి వరకు ఇండస్ట్రీకి 22,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా నేరుగా పోలీసులు ప్రకటించారు. అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు కూడా పోలీసులతో భేటీ అయ్యారు. ఈ నెట్వర్క్ వెనుకున్నటువంటి వ్యక్తులను చూస్తే పోలీసులు, సినిమా పెద్దలు కూడా షాక్ అవుతున్నారు. అసలు పైరసీ వల్ల సినిమా రంగానికి ఎంత నష్టం వాటిల్లుతుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిజంగా 22,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లని పోలీసులు చెప్తారు. ఈ పైరసీ వల్ల అంత నష్టం ఉంటుందా జనరల్గా? డెఫినెట్గా. ఇప్పుడు సినిమా అనేటువంటి దాన్ని థియేటర్లో చూడాలి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి సినిమాలు ఎంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నప్పుడు అలాంటి సినిమాల్ని ఒక్క రోజులో సినిమా రిలీజ్ అయినటువంటి గంటల లోపే, కొన్ని సందర్భాల్లో రిలీజ్ కంటే ముందు కూడా పైరసీ చేసేసి వాటిని రిలీజ్ చేస్తుంటే మరి ఆ సినిమా నష్టం అనేటువంటి దాన్ని వెలగట్టడానికి, దాన్ని కొలవటానికి దెర్ ఇస్ నో పారామీటర్ అట్ ఆల్ టు మెజర్ దట్. ఆ నష్టాన్ని మెజర్ చేయడానికి అంత దారుణమైనటువంటి నష్టం కలగజేస్తుంది. ఎట్లా కలుగుతుంది, దాన్ని ఎలా కొలుస్తామంటే సినిమా అనేటువంటి దానికి వచ్చే రెవెన్యూ, ఫుట్ఫాల్ అనేటువంటి తగ్గిపోయింది. అసలు సినిమా ఇండస్ట్రీ అనేటువంటి దాంట్లో ఈ రోజున కర్ణుడి చావు అన్నట్టుగా 6 కారణాలు అన్నట్టుగా 6 కారణాలుగా 60 కారణాలతో సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది కుదేలైపోతున్న పరిస్థితుల్లో ఈ పైరసీ అనేటువంటిది చాలా చాలా ఈజీ మెథడ్ అయిపోయింది. టెక్నాలజీ ఎంత పెరిగిందో, టెక్నాలజీ అనేటువంటి దాన్ని దీనికి అభివృద్ధికి ఎలా వాడుకుంటా వినాశనానికి కూడా అలాగా వాడుతున్నారు. అందులో ప్రథమంగా ఈ వీడియో పైరసీ అనేటువంటిది చిత్ర పరిశ్రమను అన్ని విధాలా కీల్ చేస్తుంది. ఆ నష్టం అనేది నిజంగా ఇంతకు చెప్పింది తక్కువే కావచ్చు, ఇంకా అంతకు రెట్టింపు నష్టం కూడా జరిగి ఉండొచ్చు. అలాగే ఇంకొక విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళి ఏదైనా కెమెరాలతోనో లేదంటే మొబైల్స్తోనో సీక్రెట్గా వాటిని షూట్ చేసి అలా పైరసీ చేయడం చూసాం. కానీ ఇప్పుడు హ్యాకర్స్ ఏకంగా సినిమాకి సంబంధించినటువంటి సర్వర్లని, ఓటీటీ సర్వర్లని హ్యాక్ చేసి వాటిని పైరసీ చేస్తున్నారు. నిజంగా హెచ్డి ప్రింట్సే బయటకు వచ్చేస్తున్నాయి. మనకి థియేటర్లో, ఓటీటీలో ఎంతో క్వాలిటీతో ఉంటుందో సేమ్ యాస్టీస్ అదే ప్రింట్ మనకి పైరసీలో కనిపిస్తుంది. అది ఒక్కసారిగా షాక్ అయ్యే విషయం కావచ్చు కదా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ షాకింగ్. ఎందుకంటే థియేటర్ మామూలుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ రైట్స్ కొనుక్కొని రిలీజ్ చేసే సినిమాల తాలూకు క్వాలిటీ ఎలా ఉంటుందో ఈ క్వాలిటీ, పైరేటెడ్ క్వాలిటీ కూడా అంతకుమించి రెట్టింపుగా ఉంటుంది. టెక్నాలజీ అనేటువంటి దాన్ని అంత స్థాయిలో అది దుర్వినియోగం చేస్తున్నారు, అంత స్థాయిలో టెక్నాలజీని చోరీ చేస్తున్నారు. టెక్నాలజీ ద్వారా దీన్ని ఒక హై వోల్టేజ్ అంటే హై లెవెల్ క్రైమ్గా చేయటంలో ఏమాత్రం వెనుకట్లేదు. అదేవిధంగా సినిమా రిలీజ్ అయితే పెద్ద హీరోలు కావచ్చు, చిన్న చిన్న సినిమాలు కూడా ఒకేసారి ఎట్ ఎ టైం 1000 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. మెయిన్ రీజన్ ఈ పైరసీ వల్లే అనుకోవచ్చా? దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకేసారి సినిమా రిలీజ్ చేయడం అనేటువంటి ఇదివరకులాగా థియేటర్ గోయింగ్ అనేటువంటిది సినిమాలు వారాల పాటు, నెలల పాటు, సంవత్సరాలు, 50 రోజుల ఫంక్షన్, 100 రోజుల ఫంక్షన్ చూసేవాళ్ళు. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏ రోజునో పోయినాయి. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే అవుతుండగానే థియేటర్లు, సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో 1000 థియేటర్స్ రిలీజ్ చేసేసి ఓపెనింగ్స్ రాబట్టుకోవడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్. ఆ ట్రెండ్ ప్రకారం చేస్తున్నారు. కానీ దాంట్లో కూడా ఒక్క రోజులోనే మొత్తం అంతకు డబుల్, ట్రిపుల్ రెవెన్యూని ఈ పైరసీ అనేటువంటిది కిల్ చేస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ 2-3 డేస్, ఫస్ట్ వీక్లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టుకునే స్థాయిలో నెంబర్ ఆఫ్ థియేటర్స్ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ దీనివల్ల ఆ రెవెన్యూ అనేటువంటిది ఇంకా పాలైపోతుంది అనేటువంటిదే కదా బాధ. ఇంత చూపి పోలీసులు పట్టుకుంది, కానీ వాళ్ళంత ధైర్యంగా చేస్తున్నారంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారు. సెక్యూరిటీ సిస్టమ్స్ని ఎంత పకడ్బందీగా చేస్తున్నా కూడా, అంటే కొంత ఒక కోడ్ నెంబర్ రావడం స్క్రీన్ మీద, ఏ థియేటర్లో దీన్ని షూట్ చేశారు, ఎక్కడ పైరసీ చేశారు, ఇలా రకరకాలుగా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. కానీ హ్యాకర్స్ అంతకు మించి అలర్ట్ అయ్యి వాటిని ఈ విధంగా పైరసీ చేస్తున్నారు. ఆ విషయాన్ని నేరుగా ఇండస్ట్రీ పెద్దలు చెప్పారు, పోలీసులే చెప్తున్నారు. సో ఈ సమస్య అనేది ఇప్పట్లో సమస్య కాదనుకోవచ్చా? ఎప్పటికీ ఇది టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంతగా ఈ పైరసీ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని నిరోధించడానికి యాక్చువల్గా చట్టాల్లో కూడాను ఈ చట్టాలు ఉన్నటువంటి చట్టాలు అనేటువంటి దీని పనికిరాదు. దీనికి కొత్తగా చట్టాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులు కానీ, చట్టాలు పూర్తి స్థాయిలో రూపొందకపోవడం అనేటువంటిది వీళ్ళకి చాలా వెసులుబాటుగా తయారైంది. ఏం చేస్తారు, ఇప్పుడు పట్టుకొని కొంతమంది అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళని అంటారు, వాట్ సెక్షన్స్ వాళ్ళ మీద ఇంపోజ్ చేయాలి, ఏ సెక్షన్స్ ఇంపోజ్ చేస్తే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడతాయనేటువంటి దాని పట్ల పోలీసులకు అవగాహన లేదు, న్యాయ వ్యవస్థలోనూ అవగాహన లేదు. ఎందుకంటే రోజు రోజుకు మారిపోతున్న చట్టాలు
డెవలప్ అవుతున్న టెక్నాలజీ అనేటువంటి దాన్ని ఇంప్లైట్ చేసుకుంటూ చట్టాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది, సెక్షన్లు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే లేకుండా పోయింది. ఇది టెక్నాలజీ అనేటువంటిది, పైరసీ అనేటువంటిది ఎంత ఫార్వర్డ్ అవుతుందో లా అనేటువంటిది అంత ఫాస్ట్గా ఫార్వర్డ్ కాలేకపోతుంది. ఫార్వర్డ్గా ఈ సెక్షన్స్ అనేటువంటి ఇంపోజ్ చేయలేకపోతుంది పోలీస్ శాఖ కూడాను. దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు ఇవాళ ఒక పోస్ట్ కూడా వైరల్ అవుతుంది సార్. ఏకంగా పోలీసులనే సవాల్ విసరడం, పోలీసులకే ఛాలెంజ్ చేయడం. పోలీసు కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, మీరు మా మీద ఫోకస్ పెడితే మేము మీ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటే ఒక పెద్ద పోస్ట్ రిలీజ్ చేశాడు ఒక హ్యాకర్. సో అదేవిధంగా ఆ పోస్ట్ లో చాలా పాయింట్స్ కూడా రేస్ చేశారు. ఎందుకు ఇంత 100 కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం ఏంది, హీరోలు హీరోయిన్లకి అంత రెమ్యునరేషన్ అవసరం ఏంది, నిజంగా పైరసీ వల్ల నష్టపోయేది హీరోలు హీరోయిన్లే, కింద ఉన్నటువంటి కార్మికులు కాదు అంటే రకరకాలుగా ఆ పోస్ట్ పెట్టాడు. దాని గురించి ఏమంటారు? అసలు సినిమాల రేట్లు పెరగటం, లేకపోతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం, విదేశాల్లో షూటింగ్లు చేయటం, సినిమా నిర్మాణ వ్యయం పెరగటం అనేటువంటి దానికి మీ పరిస్థితికి సంబంధం ఏంటి? అంటే మీరు సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ రోజున సినిమా అనేటువంటిది ఎంత ఇదిలో చేసినప్పటికీ కూడాను అంటలేదు పబ్లిక్లో. కొత్త విదేశాల్లో షూట్ చేసి ఎంతతో హై వోల్టేజ్ టెక్నాలజీతో చేస్తున్నప్పుడు కూడా ప్రేక్షకుడు సాటిస్ఫై అవటంలో. అంటే ప్రేక్షకుని సాటిస్ఫై చేయడం కోసం విపరీతంగా ఖర్చు చేస్తాయి. అయితే వాటిలో జరుగుతున్న దుబారాలు జరుగుతున్నాయి. హైయెస్ట్ రెమ్యునరేషన్స్, హైయెస్ట్ వేస్టేజ్ ఇవన్నీ జరుగుతున్నాయి, కాదంటలేదు దాన్ని. దానికి మీ పరిస్థితికి సంబంధం ఏంటి? అది ఇండస్ట్రీ సమస్య. హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్లు, విదేశాల్లో షూటింగ్లు చేయటం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగటం, బడ్జెట్ పెరగటం, అదంతా నిర్మాతలకు ఉన్నటువంటి హెడ్ఏక్. కానీ ఇలాంటి సమస్యలతోనే వాళ్ళు సతమతం అవుతుంటే మళ్ళీ పైరసీ ద్వారా మీరు ఇంకా చేస్తుంది ఏమిటి? దాన్ని మీరు అడ్రస్ చేసేటువంటి విషయం ఉందా? ఇలా చేసి కూడాను వాళ్ళని హెచ్చరిస్తున్నారు, పోలీసులు హెచ్చరిస్తున్న స్థాయికి వెళ్ళారు అంటే ఇక మరి పోలీసులు దాన్ని అంత సవాలుగా తీసుకుంటారనేటువంటి మనం వేచి చూడాల్సినటువంటి విషయం. అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా పోలీసులతో భేటీ అయ్యారు. చిరంజీవి గారు, నాగార్జున గారు, హీరో నాని, వీళ్ళందరూ కూడా. సో దీనికి ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉందంటారు ఏమన్నా? మీరు అన్నారు ఇందాక ఒక మాట అన్నారు, ఈ పైరసీ చట్టాన్ని కొంచెం కఠినంగా చేయాలి, శిక్షలు కూడా కఠినంగా అమలు చేస్తే ఎవరన్నా పైరసీ చేయాలంటే భయపడతారు, దీంట్లో మారాల్సిన అవసరం ఉంది అంటున్నారు. దాని గురించి ఏమన్నా డెసిషన్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు? ఏదైనా అందరూ తలలు పట్టుకొని కూర్చున్నట్టు విషయం ఇది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కలిశారు, పోలీసులు కలిశారు, దాని మీద ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అదే చెప్తున్నాను కదా, టెక్నాలజీ అనేది ఏ రోజుకి ఆ రోజు పెరిగిపోతుంది. కేవలం ఇది ఒకటే కాదు, ఇది దొంగతనంగా జరుగుతుంది. కానీ థియేటర్లో డైరెక్ట్గా జరుగుతుందని ఏం చేస్తున్నారు? ఒక్కసారి సినిమా థియేటర్లో షో స్టార్ట్ అయింది అంటే కొన్ని వేల కెమెరాలు, 100 కెమెరాలు, థియేటర్ కెపాసిటీ ఉందో అన్ని కెమెరాలు ఆన్ అవుతున్నాయి, అన్ని సెల్ ఫోన్లు ఆన్ అవుతున్నాయి, సినిమాలో ఇంపార్టెంట్ పార్ట్స్ అన్ని షూట్ చేసుకుని వెళ్తున్నారు. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇట్లా పెట్టేసుకుంటున్నారు, ఇన్స్టాలో పెట్టేసుకుంటున్నారు. వాటిని నివారించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. సినిమా స్టార్ట్ అవ్వక ముందు ఎట్లయితే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేటువంటిది ఎట్లా స్టాట్యుటరీ వార్నింగ్ వేస్తున్నారో, అలాగే సెల్ ఫోన్ ఎవరైనా ఆన్ చేశారంటే మాత్రం సెల్ ఫోన్ విల్ బి టేకెన్ సీరియస్లీ అనేటువంటిది ఒక ఇది చేయాలి కదా. హెచ్చరిక జారీ చేసేసి సెల్ ఫోన్ థియేటర్లో ఆన్ చేసిన వాళ్ళకి శిక్షార్హులు అనేటువంటిది కఠినంగా అమలు చేయాల్సింది. అది కాదు, దీని ద్వారా ఎంత నష్టం జరుగుతుందో, ఈ దొంగ పైరసీ ద్వారా, ఈ టెక్నాలజీ పైరసీ ద్వారా ఎంత నష్టం జరుగుతుందో, థియేటర్లో బిట్లు ప్రతి ఒక్కళ్ళు బిట్లు కట్ చేసుకొని సెల్ఫీలు తీసుకొని వాటిని పోస్ట్ చేయడం వల్ల అంతకు పదింత నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా అనేటువంటిది నాశనం అవడానికి ఒక రకం కారణం కాదు, 100 కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో పైరసీ ఒకటి, దాన్ని కూడా నివారించాల్సిన అవసరం ఉంది. థియేటర్లో సెల్ ఫోన్ ఆన్ చేశాడా, సెల్ ఫోన్ లాగేసుకుంటామని చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు చెప్తున్నట్టుగా పైరసీని నియంత్రించడానికి ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. ముఖ్యంగా కొత్త సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు వాళ్ళ సొంత మొబైల్స్తో వాటిని షూట్ చేసి ముఖ్యంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ సీన్స్ని, ఆ డైలాగ్స్ని అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా, ఇది కూడా ఇండస్ట్రీకి ఒక పెద్ద నష్టాన్ని పరోక్షంగా తీసుకొస్తుందని ఆయన అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ప్రభు గారు చెప్పినటువంటి కామెంట్తో ఆయన ఏకీభవించబోతున్నారు ఆయన అభిప్రాయానికి?